కల్కి 2898 AD ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ అయితే వచ్చేసింది భయ్య. మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకని బిగ్ బడ్జెట్ ఉన్న సినిమాలు 2 సార్లు రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అయ్యాక రిలీజ్ చేస్తున్నారని? కనుక తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఏదైనా బిగ్ బడ్జెట్ మూవీ థియేటర్ లో రిలీజ్ కావాలంటే ముందు ఓటీటీ స్ట్రీమింగ్ కొన్న వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ రావాలి. వాళ్ళకి ప్రాఫిటబుల్ డేట్ లోనే సినిమాని రిలీజ్ చేయమని పర్మిషన్ ఇస్తారు. సినిమా కనుక ఒకవేళ హిట్ అయితే 2 నెలల తర్వాత స్ట్రీమింగ్ చేస్తారు. సినిమా కనుక ఫ్లాప్ అయితే 20 రోజుల లోపే ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేస్తున్నారు. ఇన్ని రోజులు థియేటర్ లో ఫ్లాప్ అయిన సినిమాలని ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేవాళ్ళు ఇప్పుడు సినిమా కొద్దిగా డివైడ్ టాక్ వస్తే ఓటీటీలో స్ట్రీమింగ్ చేసే వాళ్ళు కొనమని చెప్తున్నారు. ఇప్పటికి కూడా వీకెండ్ వస్తే కల్కి మూవీ 10 కోట్ల దాకా వసూలు చేస్తుంది. ఆగస్టు 15 నెట్ఫ్లిక్స్ ఇంకా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. కల్కి మూవీని థియేటర్ లో చూడకుండా ఓటీటీలో చూద్దామన్న వాళ్ళు కింద కామెంట్ చేయండి. రీసెంట్ టైమ్ లో అల్లు అర్జున్ గారు ఫ్లైట్ లో కనిపించారు. అయితే ఏమైంది భయ్య అంటే నేను చెప్పేది వితౌట్ గడ్డంతో కనిపించారు. అయితే అంటే పుష్ప ఇంకా రిలీజ్ అవ్వలేదు. సుకుమార్ గారు చెక్కుతున్నారు. ఇంకా కొన్ని సీన్ చైనాలో తీయాలని మూవీ టీం చెప్తున్నారు. ఇంకా సినిమా రిలీజ్ డేట్ కి 2 నెలలు మాత్రమే టైం ఉంది. అల్లు అర్జున్ గారేమో ఆ మధ్యన ఒక ఇంటర్వ్యూలో 3 కూడా ఉంటుందని చెప్పారు. ఇప్పుడేమో అల్లు అర్జున్ గారు వితౌట్ గడ్డంలో కనిపిస్తున్నారు. ఇంతకీ పుష్ప 3 ఉంటుందా ఉండదా? డైరెక్టర్ సుకుమార్ గారేమో రామ్ చరణ్ తో సినిమాని అనౌన్స్మెంట్ చేసేసారు. కానీ అల్లు అర్జున్ సైడ్ నుంచి ఒక్క సినిమా అనౌన్స్మెంట్ కూడా ఇప్పటి వరకు రాలేదు. డైరెక్టర్ అట్లీతో సినిమా ఉంటుందని అనుకున్నా అట్లీ ఏమో రజనీకాంత్ సల్మాన్ ఖాన్ ని పెట్టి తీస్తున్నాడు. అల్లు అర్జున్ గారు మీరు ఒక్కసారి గడ్డం లేకుండా కనిపిస్తే ఫ్యాన్స్ అందరూ ఇలా ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. ఇంతకీ భయ్య అల్లు అర్జున్ గారి నెక్స్ట్ మూవీ డైరెక్టర్ ఎవరు అనుకుంటున్నారో ప్లీజ్ కింద కామెంట్ చేయండి.